Welcome to Freedom Maharani Grand Finale, powered by Swastik 3 Mango Sambar Powder, Physicam Madhucare Juice, Goodbye to Diabetes. Special partner, Twin Bird Leggings, colors you need, fit you want. మహారాణి 1000 అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతోటే మొదలవుతుంది. గలగల పారే సెలయేరైనా ఒక్క బొట్టుతోనే మొదలవుతుంది. అలాగే మన మహారాణి కూడా ఆడవారి పవర్ని ప్రపంచానికి చూపించి ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదని చాటి చెప్పడానికే వచ్చింది. సో ఆరంభం ఒక్క అడుగుతోనే, అద్భుతం మీ చేతుల్లోనే. మా షో ద్వారా ఒక్క అమ్మాయి అయినా ఇన్స్పైర్ అయ్యి తన లైఫ్లో తను ఒక గొప్ప స్థాయికి చేరుకుంటే మా ప్రయత్నం ఫలించినట్టే. ఇకపోతే మామూలు ఎపిసోడ్లోనే దుమ్ము రేపే మా మహారాణిలు ఈ గ్రాండ్ ఫినాలేలో ఏం చేయబోతున్నారు, ఎవరు ఫైనల్ గా మహారాణి అవబోతున్నారు అని కొద్దిసేపట్లోనే తెలుసుకుందాం. ఇక ఆలస్యం లేకుండా ప్లీజ్ వెల్కమ్ ఆ బ్యూటిఫుల్ మహారాణీస్. కమలపూడి కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడు. కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడు. Welcome to the grand finale. Yeah, congratulations each one of you. Really, మనం జనరల్ గా క్యాజువల్ గా ఈ 3 నెలల్లో మనం ఏం నేర్చుకున్నాం? How did you feel about the whole experience? Let's get to talking. Take your seat. So first and foremost, I want to take this opportunity to thank మీ అందరిని. అయ్యో, when we started and 10 మంది TV celebrities, how was it going to end? But really, మీరు నాకు సిస్టర్స్ కంటే ఎక్కువగా నన్ను చూసుకున్నారు. మీ ద్వారా ఒక ఫ్యామిలీ క్రియేట్ అయిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ. నా వర్క్ ని, నా లైఫ్ ని, నా షోని ఇంత బ్యూటిఫుల్ గా ఈజీగా చేసినందుకు థ్యాంక్ యూ. కొంచెం ఫ్రీడమ్ తో ఎంతో కొంచెం ఫ్రీడమ్ తో ఫస్ట్ మహారాణి స్టార్ట్ చేసినప్పుడు మీ ఫీలింగ్, మీ యాటిట్యూడ్, మీ అప్రోచ్ ఈ షోకి ఎలా ఉన్నింది? అండ్ ప్రాసెస్ జరిగేటప్పుడు మీ సెల్ఫ్ డిఫెన్స్ అయినా, మీరు బయటకు వెళ్ళి ఎవరినైనా హెల్ప్ చేయడం అయినా, నాకు గాయత్రి అవుట్డోర్కి వెళ్ళి షూట్ చేసిన వీడియో అయితే నన్ను మామూలుగా డిస్టర్బ్ చేయలేదు. క్యాబ్ బుక్ చేశాను, వచ్చేస్తాను. డబ్బులు కావాలంటే చెప్పండి, ఇచ్చేస్తాను. నా దగ్గర మనీ ఉన్నాయండి, అవసరం లేదు. అది నాకు ఒక రియాలిటీ చెక్, రైట్? అండ్ విష్ణు, యోర్ హార్డ్షిప్స్, ఈ రోజుకి వాట్ యు గో త్రూ అండ్ ఆ స్మైల్ అండ్ దట్ హ్యాపీనెస్. అండ్ కార్తిక, యూ అండ్ యువర్ సన్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పిరేషన్ లాగా మా మహారాణిలో ఎంత దాటుకొని వచ్చినప్పుడు మేమేమైనా సాధిస్తాం అనే ఒక ఇన్స్పిరేషన్ తో స్టార్ట్ చేసింది ఈ మహారాణి షో. సో మీ జర్నీ ఎలా ఉన్నింది, ఇప్పుడు ఈ రోజు మీ ఫీలింగ్ ఏంటి అని? సో కార్తిక, నీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే లైఫ్ లో హార్డ్షిప్స్ అనేటివి బాగా చూసిన, బట్ కొన్ని ఇన్సిడెంట్సే కానీ కొన్ని ఆపర్చునిటీస్ నాకు మహారాణి త్రూగానే వచ్చినాయి. లైక్ ఒక సర్వీస్ చేయడమే కానీ, ఒక కుస్తీ పోటీ, అది లైఫ్లో ఎప్పుడు చేయలేదు. దట్ వాజ్ ఫన్. అండ్ అందరు కలిసి ఆడుకుంటుంటే ఒక ఉమ్మడి కుటుంబంలో ఎట్లాంటి ఎంజాయ్మెంట్ ఉంటుందో అదంతా చూసిన నేను. ఈడ ఒక ఉమెన్ ఏదొచ్చినా చేయగలుగుతుంది అన్న ఆ మెంటల్ కాన్ఫిడెన్స్ అనేటిది నాకు మహారాణికి వచ్చినాకనే వచ్చింది. ఎస్, ఆ మోరల్ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మనం ఈ షో పెట్టాం. చూసే జనాలు ఇన్స్పైర్ అవ్వాలనేదే మోటో. సో ఐ థింక్ దట్ కేమ్ త్రూ నీకు కూడా వెరీ వెల్. నాకు ఫస్ట్ మహారాణి నుంచి కాల్ వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే, దిస్ ఇస్ మై ఫస్ట్ రియాలిటీ షో, ఫస్ట్ సీరియల్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఫ్రెష్ ఫర్ మీ. అండ్ మధుప్రియతో నేను రీసెంట్గా ఒక
సాంగ్ చేశాను దుర్యోధన మెనీ పీపుల్ హెవ్ టోల్డ్ మీ నేను చాలా ఏడ్చాను అది చూసి మీరిద్దరు చాలా బాగా చేశారనేసి. అవును నిజంగా. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం. సో ఇలా నేను చాలా నేర్చుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా. విత్ యువర్ సపోర్ట్ ఇట్ ఈస్ సో ప్లెజర్ వర్కింగ్ విత్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునంద. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అక్క మీకు, అండ్ థ్యాంక్ యూ జీ తెలుగు. ప్రతి టాస్క్ కి మాకు వచ్చింది ఫీడ్బ్యాక్ ఏంటంటే ఫేస్బుక్ ద్వారానే వస్తుంది. అండ్ లాస్ట్ పర్ఫార్మెన్స్ నేను రోహిణి చేసినప్పుడు నన్ను అడిగారు ఇది నీ రియల్ స్టోరీయా అని అడిగారు. అంటే లేదు దట్స్ ఏ స్క్రిప్ట్ బేస్ అని అన్న. ఇప్పటికీ అది వైరల్ అయ్యింది మేడం యూట్యూబ్లో. ఏమైనా అంటే సునంద రియల్ స్టోరీ అని పెడుతున్నారు అన్నారు. ఓ మై గాడ్ థ్యాంక్ యూ అన్న. కానీ బాగా మా గురించి నేను తెలుసుకున్న ఫస్ట్ సర్ప్రైజ్ మా మదర్ నుంచి నాకు అందించారు వీళ్ళు. చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. నా బాధను మొత్తం వదిలేసాను ఈ షోలో. నేను ఎంత బాధని దిగమింగుకున్నాను ఇన్ని రోజులు, మొత్తం నేను బ్లాస్ట్ అయిపోయాను. ఇప్పుడు ఫ్రీగా ఉన్నా. ఐఎమ్ లైక్ ఏ బర్డ్, ఫ్రీ బర్డ్ లా తయారయ్యాను. అండ్ నేను తెలుసుకుంది ఏంటంటే ఇప్పుడు ఎవడైనా నా ముందుకు వస్తే నేను కొట్టడానికి రెడీ ఉంటా. నాకు అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. నన్ను ఏడిపించాడు ఎవడైనా, నన్ను కనీసం అన్నా కూడా వాడు పగిలిపోయింది. అలా ఉన్నా రెడీగా నేను. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాంటాస్టిక్. మధు. రెండు విషయాలు చెప్తానక్క. థ్యాంక్స్ టు జీ తెలుగు అండ్ థ్యాంక్స్ టు మహారాణి. ఎందుకు అంటే నేను రీసెంట్గా మా ఊరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలందరితో ఆడడం నాకు చాలా ఇష్టం. అక్కడ ఆడుతున్నప్పుడు అక్క మనం కుస్తీ ఆడదామా అని అడిగారు పిల్లలందరూ. కుస్తీ ఏంట్రా అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏంటంటే అరే పడతారు, దెబ్బలు తాకుతాయి, ఆడపిల్లలు కదా ఫ్యూచర్లో దెబ్బలు తాకితే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటే ఒక చిన్న పాప రిప్లై ఇచ్చింది వాళ్ళ అమ్మకి. నేను ఇప్పటికీ లైఫ్లో మర్చిపోలేను అదొకటి. నువ్వు మహారాణి చూడలేదా? మహారాణిలో ఆడపిల్లలు ఎలా ఫైట్ చేశారు, మాకు ఫ్యూచర్లో ఏమన్నా అవుతే మేము ఫైట్ చేయకూడదా అని చెప్తే ఆ పిల్ల మాట్లాడినప్పుడు అసలు అరే చాలు కదా, ఒక మహారాణి షో ద్వారా ఒక చిన్న పిల్ల అసలు ఇన్స్పైరింగ్ గా తీసుకుందంటే దిస్ ఈస్ వాట్ మహారాణి సక్సెస్ అనిపించింది. మహారాణి మాకు అన్ని కూడా మాలో ఒక మార్పులు తీసుకొచ్చింది. మాలోనే కాదు టీవీ చూసిన ప్రతి ఒక్క మహారాణి కూడా మా లైఫ్ లో మార్పులు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నాకు వీళ్ళలా మాట్లాడరు రాదు. అంటే నీ స్టైల్లో నువ్వు మాట్లాడు పాప. అంటే స్టైల్ గురించి కాదక్క, ఏం చెప్పాలనో కూడా తెలియదు. బికాజ్ ఎవ్రీ మూమెంట్ అప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తాను, మర్చిపోతుంటాను నేను. అసలు లైఫ్ లో మేమందరూ నేర్చుకోవాల్సింది నీ దగ్గరే ఉంది పాప. నేనేంటంటే ఈవెన్ బాధలైనా ఏమైనా కూడా ఓకే జరిగినాయి అంటే అప్పుడు గుర్తుంటే తర్వాత మర్చిపోతాను. కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నది ఒకటి ఉంటది మైండ్ లో. సో దానికన్నా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇది షో చేశాక నాకు వచ్చింది. నీకు మోస్ట్ కష్టమైన టాస్క్ ఏది అనిపించింది? వంటక్క ఫస్ట్ రౌండ్ లోనే వంటల్లో ముగ్గుల్లో అవుట్. నేను పక్కన కూర్చొని అబ్బా చేపల కూర అలా అనిపించింది. నిజంగా ఇంత మంచి షో ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. Welcome. మీతో హ్యాపీగా వర్క్ చేసినందుకు ఇంకా హ్యాపీ నేను. ఈ షో ద్వారా యు విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్ ఉమెన్. అంతేనా? సూపర్. మంగ్లీ నీకు మటుకు ఇంగ్లీష్ వచ్చింది, నేనే చెప్తాను నీకేమొచ్చింది ఈ షోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమనుకున్నానంటే అక్క మహారాణి నుంచి కాల్ చేసినప్పుడు ఫస్ట్ యాంకర్ మంచులక్ష్మి అక్క అంటే నేనేమనుకున్నా అంటే నేను ముందు ఒక సెటరికల్ ప్రోగ్రామ్ చేస్తుండే. అప్పుడు పొట్టు మీ మీద వేస్తుండే సెటరికల్ బాగా ఇష్టం వచ్చినట్లుగా. ఇప్పుడు లాస్ట్ షోలో చెప్తా ముందే చెప్పుంటే నిన్ను ఒక చూపు చూసేదాన్ని నిన్ను. అందరు అంటుండే ఈమె ఓ నాయన వద్దులే అమెరికా నుంచి వచ్చింది అట్లా ఇట్లా ఉంటది అది ఇది. కానీ కాదక్క, నేను కల్లారా చూసా మీ మనసు ఏంటి అనేది. అండ్ మీరు నిజంగా మా అందరికి ఇన్స్పిరేషన్. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మీ ముఖం చూస్తే చాలు, అసలు ఎక్కడికో వెళ్ళిపోతాం. షో చూసి ఏం నేర్చుకున్నావు అంటే నా మొహం చూసి అంటావు. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అక్క. నేను ఫస్ట్ రియాలిటీ షో చేయడం అనేది ఇదే.
అందరికీ నేను పాటలు పాడతాననే తెలుసు, నేను డాన్స్ చేస్తానని ఎవరికి తెలియదు, వంట చేస్తానని ఎవరికి తెలియదు, ఆటలు ఆడతానని ఎవరికి తెలియదు, కుస్తీ చేస్తాను, కబడ్డీ ఆడతానని ఎవరికి తెలియదు. బట్ ఈ షో ద్వారా మంగ్లీ ఏదైనా చేయగలదు. ఇంత అందంగా కూడా ఉంటుందా వేరే డ్రెస్లో, ఎప్పుడు బంజారా డ్రెస్సే వేసుకుంటుంది కదా. ఇక్కడ ఈ మహారాణి షోలో ఇష్టం వచ్చిన డ్రెస్సులు ఏవంటే వేసుకున్నాం. సో నిజంగా అది గ్రేట్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ జీ తెలుగు అక్క. నేహా అక్క, మహారాణి షో నిన్ను ఎలా మార్చింది? నాలోని రియల్ ఉమెన్ క్వాలిటీస్ బయటకు తీసుకొచ్చింది. ఇంతకుముందు రియాలిటీ షోస్ నేను చేసిన లైఫ్ రిస్కింగ్ స్టంట్స్ అండ్ ఆల్ చేసి ఐ బీన్ టాపర్. బట్ ఇంకో కాన్ఫిడెన్స్ ఏమి ఇచ్చిందంటే నాకు మహారాణి షో నన్ను ఒక అడవిలో తీసుకెళ్ళి వదిలేసిన కానీ ఐ కెన్ సర్వైవ్. లైక్ ఇప్పుడు నాకు ఏవో కట్టెల పొయ్యి మీద ఎలా ఉండాలి నేర్పించారు, పాలు పితకడము, ఇవన్నీ సినిమాల్లో చూడడమే. ఇప్పుడు మేము చేసేది ఏమీ లేదు. సో ఐ లర్న్ దెమ్. అండ్ అది కాక జనాలకి ఎలా చెయ్యాలి కూడా నేర్పించాం మేము. మహారాణి ఇస్ డెఫినెట్లీ లైక్ నాకు ఒక స్ట్రెంగ్త్. లైఫ్ లో వెనక్కి తిరిగి చూడగానే నేను ఆ షోలో అన్ని నేర్చుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకే షో వస్తా చల్లో గెట్ మీ మహారాణి హియర్ అనేస్తాను అక్క. సూపర్. అండ్ గాయత్రి అక్క, కెన్ ఐ కమ్ దేర్? ఐ వాంట్ టు సీ ఎవ్రీబడి అండ్ సే నాకు మీ అందరి మొహాలు చూస్తూ మాట్లాడాలని ఉంది. ఒక్కొక్క మహారాణి నాకు ఒక్కొక్క క్వాలిటీ నేర్పించింది. అంటే మన దేశం కల్చర్లో ఆడవాళ్ళని దేవతలాగా, లక్ష్మిలాగా, కాళీలాగా అలా డిఫరెంట్ రూపాలు ఇచ్చి మనం పెట్టుకొని పూజ చేస్తున్నాం. కానీ ఇంట్లో గుడిలో పూజ చేస్తాం, ఇంట్లో ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయట్లేదు. ఈ మహారాణి స్టేజ్ మీద మేమందరం కూడా అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. ఝాన్సీ లక్ష్మి బాయ్ లాగా ఒకరు, దెర్ ఆర్ డిఫరెంట్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, వేషాలు కానీ. We have got a chance to represent the power of women on this stage, which is inspiring so many people out there. So Maharani ki is like salute. ఒక టీవీ షో చేశానని నా లైఫ్ లాంగ్ తృప్తిగా గుర్తుపెట్టుకునే moments, these all the episodes of Maharani. And I'm so happy. థ్యాంక్ యూ. విష్ణు, నువ్వు మహారాణి షో స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ ఈ ఒక్కటి నేను ఐ లెర్న్ ఒక్క విషయం అని చెప్పాలంటే ఏది చెప్పు? ఐమ్ అ పర్సన్, నాకు దొరకకపోతే సర్లే ఇది మంది కాదు అని వేరే చూసుకుందాం అనే టైప్. బట్ ఆఫ్టర్ కుస్తీ పోటీ ఇది అది దేవ్ గివెన్ ద బెస్ట్. అసలు ఎవరు ప్రోస్ కాదు, ఎవరు ప్రొఫెషనల్స్ కాదు, నో వన్ హ్యాస్ ప్లేడ్ ఇట్. నాకు తెలియదు ఆట మళ్ళీ దెబ్బలు తగులుతాయి ఎందుకు, మళ్ళీ అసలే నల్లగున్నాను అవన్నీ మచ్చలు ఎవడు పెట్టిస్తాడు అని ఐ గేవ్ ఇట్ అప్. బట్ నో వన్ గేవ్ అప్ లైక్ దట్. సో ఐ థాట్ నౌ ఎనీ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్ ఏదైనా వస్తే ఓకే, లెట్ మీ నాట్ గివ్ అప్, లెట్ మీ గివ్. ఒక సెకండ్ టైం ఫెయిల్ అయినా థర్డ్ టైం ఆల్సో లెట్ మీ గివ్ ఇట్ అ ట్రై. అప్పుడు కూడా అప్పుడు పోతే దెన్ దట్స్ ద థింగ్ ఐ లర్న్, డోంట్ గివ్ అప్. సూపర్. మంచి ఉద్దేశంతో ఒక అడుగేసాం. ఆ అడుగును చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇంకొన్ని అడుగులు వేశారు, రైట్? సో జీ టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా మహారాణిల అందరి తరఫున. ఈరోజు చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది, ఎందుకంటే లాస్ట్ అండ్ గ్రాండ్ ఫినాలే కాబట్టి. ఈ రోజు షో వచ్చి 3 టాస్క్లు ఉంటాయి. ఆ 3 టాస్క్లు కూడా 3 లెవెల్స్ లో ఉంటాయి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ ఎపిసోడ్ వరకు ఎవరు టాప్ 5 లో ఉన్నారో చూద్దాం. బికాజ్ ఈ 3 టాస్క్స్ 9 మంది ఆడట్లేదు, 5 మందే ఆడతారు. ఈ టాప్ 5 పీపుల్ ఎవరో చూసి ఆ ఫస్ట్ రౌండ్ ఆఫ్ గేమ్ ఏంటో కూడా చెప్తాను. ఫస్ట్ అందరు స్కోర్స్ చూద్దాము అండ్ టాప్ 5 ఎవరో కూడా చూద్దాం. ఎస్, ఇప్పుడు టాప్ 5 ఎవరో చూద్దాం. సో నేహా, రోహిణి, కార్తిక, నవ్య, సునంద. మీరు 5 మందే ఆడబోతున్నారు అనమాట. నేను చెప్పిన ఇప్పుడు టాప్ 5 నేమ్స్. మిగతా వాళ్ళు యూ కెన్ సిట్ అండ్ cheer వెరీ వెల్ ఫర్ దెమ్. సో ఏకాగ్రత లేని పని ఎంత చేసినా ఫలితం ఉండదని పెద్దలు చెప్పేవాళ్ళు. సో ఈ ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ గురించి. ఏంటి అంటే ఒక ఫోటోగ్రాఫ్ ఉంటుంది. ఆ ఫోటోగ్రాఫ్ లో 8 బ్లాక్స్ ఉంటాయి.
8 బ్లాక్స్లో 3 బ్లాక్స్లో ఆల్రెడీ మేము ఫిల్ చేసాం, కానీ 12 ఆప్షన్స్ ఉంటాయి. మిర్రర్ ఇమేజ్ ఉండొచ్చు, హారిజాంటల్గా ఉండొచ్చు, వర్టికల్గా ఉండొచ్చు, బట్ యూ హ్యావ్ టు గెస్ ద కరెక్ట్ బాక్స్ అండ్ పుట్ ఇట్ దేర్. ఎస్, ఈ టాస్క్కి 300 సెకండ్స్ ఉంటుంది. ఎవరు అందరికంటే ఎక్కువ టైం తీసుకుంటారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయి 4 వెళ్తారు నెక్స్ట్ రౌండ్లోకి. ఒకరు ఆడేటప్పుడు మిగతా 4 చూస్తే గేమ్ గెస్ చేసేస్తారని మేము ఆ 4కి బ్లైండ్ ఫోల్డ్ చేయబోతున్నాం. ఓకే, 5 మంది వచ్చేస్తే మీ 5 మందిలో ఎవరు ఫస్ట్ ఆడతారని నేనే డిసైడ్ చేస్తాను. ఫస్ట్ పేరు కార్తిక, యో నంబర్ 1. నంబర్ 2 నవ్య. Number 3, Rohini. Sunanda. And Neha. Okay, all the very best. Congratulations for coming on to the final grand finale. Let's see who the final Maharani of this season is going to be. సో నీకు ఎవరి పేరు వచ్చింది? గాయత్రి గుప్తా. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. గుప్త గాయత్రి. లెట్స్ సీ యువర్ పజిల్ నౌ. One. పోస్ట్ అవ్వకుంటే రాంగ్, సో ఇట్స్ రాంగ్. ఓకే. 4. No. 12. 12. Wrong. 2. Correct answer. 11. Wrong answer. 3. Correct. 11. Okay. 10. 9. 6. Right answer. 8. 7. సో 229 seconds ఇంకా ఉన్నాయి. Okay. 300 seconds లో అంటే 71 seconds లో నువ్వు ఫినిష్ చేసావు. కంగ్రాచులేషన్స్. Thank you. Fantastic. You may go sit. Second ఎవరు? నవ్య. కంగ్రాచులేషన్స్ అక్క. నవ్య, నీకు ఎవరి ఫోటో వచ్చింది? హరితేజ. తను లేదు చూసుకోవడానికి ఇక్కడ. నీకు గుర్తులేదా హరితేజ ఎలా ఉంటుందో? ఓకే, యా. ఓకే, లెట్స్ సీ యువర్ పజిల్ ప్లీజ్. ఓ మై గాడ్. ఓకే, The countdown will start. Five. 12. 12. Okay, 12. 4. 4. Wrong. 6. Wrong. 11. 11. Wrong. 1. 1. Wrong. 4. 4. No. బుగ్గ కావాలి. 3. 3, yes. 3, yes. 4. 4. Yes, right answer. 11.
రాంగ్ 10, రాంగ్ 7, ఎస్ రైట్ ఆన్సర్ 1, 1 కాదే 10, 10. రైట్ వావ్ God, సో it is so difficult. మీకు ఇంకా మిగిలిన సెకండ్స్ 211 సెకండ్స్ మిగిలాయి 89 సెకండ్స్ లో నువ్వు నీ పజిల్ ని ఫినిష్ చేసావు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ ఎవరు అమ్మడు లెట్స్ డూ కుముడు నీకెవరు వచ్చారు చక్కని చొక్క దక్కే చూడు మామ చిత్రకం లెట్స్ సీ ద పజిల్ God. Countdown One. starts now. One. Wrong answer. Correct అయితే Eight. set అవుద్ది. 8. 10. Wrong. 10. Yes, correct. Okay. 12. 12. Wrong. Where is the nose? 9. 9. Yes. 12. 12. Where is the lip? No. 9. 9. Wrong. Where is the 5? Wrong. 4. 4. Wrong. 7. 7. Wrong. 12. 12. 5. 5. అక్క 5 ఇందాక చెప్పాను అక్క. అవును. నాట్ ఫేర్. Okay, next time చెప్పు fast గా. This one. 11. 11. 6. 6. 11. 11. No, it cannot be 11. 7. She crossed. 7. 7, 7, 7, 7. Done. అక్క నేను ఆల్రెడీ 5 చెప్పాను బట్ యా అక్క షీ వాస్ టెల్లింగ్ 5 చెప్పాను. 5 అక్కడే ఉంది కదరా 5 అక్కడే ఉంది. 5 అక్కడే ఉంది. 5 ఒకవేళ ఉంటే దాంట్లో వెళ్ళిపోతుంది. యా ఇట్ విల్ బి బ్లాంక్ నువ్వు 5 5 కాదు నేను అక్కడ చెప్పిన నెంబర్ ఆల్రెడీ చెప్పాను అంటున్నాను. బికాస్ లిప్ ఉన్నవి మొత్తం నెంబర్స్ చెప్పాను మళ్ళీ రిపీట్ చేశాను నేను. నీది ఆగింది 205 సెకండ్స్ లో 95 సెకండ్స్ యూజ్ చేసావు అంత నిరాశ పడిపోవు మాకు పాప యు డిడ్ గ్రేట్ ఆల్ ది బెస్ట్ నీకెవరు వచ్చారు మధుప్రియ. Let's see your puzzle now. Ready, your countdown started. 5. 5. Wrong. 9. 9. Right. 12. 12. Wrong. 1. 1. Correct. Right. 12. 12. 12. Right. Down. Down. 3. 3. Yes, right. ఇంకోటి ఉంది And this is 10. 10. 10. Wrong. 6. 6. Wrong. Or 8. 8. Right. Fantastic. 70 seconds లో పట్టావు పాపో. Go. Neha. The sleeping queen, get up. నా జీవితంలో వెలుగు నింపేశారు. ఇప్పటి వరకు ఆడిన 4 స్కోర్స్ ఏంటి అంటే
కార్తిక అక్క, నువ్వు 7 ఇప్పుడే చెప్పాలి అక్క, నేను టెన్షన్ లో చచ్చిపోతుంటే ఇక్కడ. యా చెప్పాలి, సో ఆడియన్స్ నోస్. 71 seconds. నవ్య 89 seconds. రోహిణి 95 seconds. Sunanda 70 seconds. Awesome. So now it's on you. ఓకే, Let's see the puzzle, please. 9. 9. Right. వావ్. 1. 1. 11. 11. Right. Enakkocha, same. 3. 3. Wrong. 4. 4. Right. చెయ్యి 5. 5. Right. Wow. 48 seconds. Yay! కంగ్రాచులేషన్స్. ఎప్పుడు ఎప్పుడు ఇట్లా నిండు గాజులు వేసుకో. సో అన్నిటికంటే తక్కువ సెకండ్స్ లో నువ్వు ఈ రౌండ్ ఆఫ్ టాస్క్ యువర్ నంబర్ 1. సో యూర్ డెఫినెట్లీ గోయింగ్ ఇన్ టు ద సెకండ్ రౌండ్. ఆల్రైట్, అందరికంటే ఎక్కువ టైం తీసుకుని నేహా, కంగ్రాచులేషన్స్. అసలు కాయిన్ 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 అనుకుంటూ వచ్చి నీకు టక్ 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 యూ రియలీ కాన్సన్ట్రేట్ చేసావు నువ్వు. నేను అదృష్ట దేవతను. ఆహా. సో నౌ షో us a little bit of jubilant. Let's go. మెరిసే మెరుపా సొగసే అరుపా ఏయ్ దే 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 కత్తులున్న నీ కన్నులు దే దే, దే 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 మత్తుకున్న నీ ముద్దులు దే దే, దే 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 క్యాపే ఇప్పతే. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిల్ స్టార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిల్ స్టార్ Rohini, you were one of the most vivacious, full of life. అసలు నువ్వు ఒక నిమిషం కనిపించకపోతే ఎక్కడ అని ఎత్తుక్కునేదాన్ని నేను. You did a great job this entire season. You're truly a Maharani. థ్యాంక్ యూ అక్క. I wish you all the very best. So మనం నెక్స్ట్ టాస్క్ లోకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ టాస్క్ లో వీళ్ళ నలుగురు ఆడబోతున్నారు. మీ నలుగురు ఇద్దరిద్దరు, సో దెల్ బి 2 teams playing against each other. అది ఏంటి అనేది సెటప్ చేసిన తర్వాత చెప్తాను. షో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ మన హార్డ్షిప్స్ గురించి మాట్లాడుకొని దేన్ని దాటుకొని మనం ముందుకు వచ్చామని అన్నప్పుడు నువ్వు మీ మదర్ గురించి చాలా మాట్లాడావు. ఈ రోజు మీ మదర్ నిన్ను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి నిన్ను చాలా బాగా చూసుకుంటారని కూడా చెప్పావు. వీ వాంట్ టు సీ దట్ అండ్ మా ప్రేక్షకులు కూడా చూడాలనుకుంటున్నారు. సో వీఆర్ వెల్కమింగ్ యువర్ మదర్ ఆన్ టు దిస్ షో టుడే. సో ప్లీజ్ వెల్కమ్ నవ్యా's mother. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, పెదవే పలికిన నమస్కారం అమ్మ, థ్యాంక్ యూ మా షోకి వచ్చినందుకు. మేడం థ్యాంక్ యూ మేడం. మీ గురించి తను ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు ఎంత ఇన్స్పైర్ చేశారు, తను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉందంటే మీరే కారణం అని చెప్పింది.
సో తను ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. మీ నాన్నగారు పోయిన తర్వాత నువ్వు పాంప్లెట్స్ పంచావు రోజుకి 400 రూపాయలకి అని విన్నాను. అప్పుడు నాకు పాకెట్ మనీ కానీ బస్సులో వెళ్ళడానికి డబ్బులు కానీ ఏం లేకుండే. రోజు వెళ్ళి పాంప్లెట్ పంచేదానికి. కొంతమంది తీసుకోరు, పడేస్తారు, కొంతమంది ఏమో విసిరేస్తారు. సడన్ గా జరిగిందా మీ నాన్నగారికి? అంటే హీ వాజ్ బ్రెయిన్ స్ట్రోక్ అనమాట. 1 month హీ వాజ్ ఇన్ ICU. తెలీదు ఎక్కడికి వెళ్ళారో ఏంటి, ఒక ఫోన్ కాల్ కూడా లేదు, ఏం లేదు. ఎవరో ఒకరు ఫోన్ చేసి ఇలా పడిపోయారు గణేష్ రావు అని చెప్పి మేము షాక్ అయ్యాం, ఎందుకు పడ్డారు అని. కాల్ చేశారు, ఎవరు లేరు మేడం తీసుకెళ్ళడానికి అంటే. సో మా కింద ఆయనకి చెప్పి ఆయన ఆటోలో తీసుకెళ్ళి ఆయన మా డాడీని ఇక్కడ భుజం మీద ఇలా వేసుకొని తీసుకెళ్లారంట. సో లాస్ట్ 3 days నాతో మాట్లాడలేదు. 2 days కంటిన్యూస్ ఎగ్జామ్ నుండే. సో ఫస్ట్ డే నాకు మెసేజ్ వచ్చింది, అంటే మెమో వచ్చింది, ఇలా నెక్స్ట్ డే ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది అని. సో ఇంకా హ్యాపీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, హాస్పిటల్కి వెళ్ళొచ్చు అని. కానీ బయటకు వచ్చి చూస్తే తెలిసింది ఒక 100 మిస్ కాల్స్ ఉంది నా ఫోన్లో. మా మమ్మీ ఫోన్ చేసి ఇలా డాడీ ఇలా ఎక్స్పైర్ అయ్యారు, తొందరగా హాస్పిటల్కి వచ్చేసేయని. కాలేజ్ నుంచి హాస్పిటల్ దాకా నేను ఒక్కడే డ్రైవ్ చేసుకునే ఒక్కదాన్ని. ఆ డ్రైవ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అంతా ఏడ్చుకుంటూ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. మిమ్మల్ని ఏడిపించాలనుకోలేదమ్మా. ನಾನು ಕಾಲೇಜಲ್ಲಿ ಇದ್ದಾಗ ನಮ್ಮ ಫಾದರ್ ಎಕ್ಸ್ಪೈರ್ಡ್ ಆದ್ರು ಮೇಡಮ್. ನಂದು ಎಜುಕೇಶನ್ PUCಗೆ ಸ್ಟಾಪ್ ಆಯಿತು. ಮತ್ತು ಸೇಮ್ ಇವಳು ಕಾಲೇಜಲ್ಲಿ ಇದ್ದಾಗ ಇವ್ರದ್ದು ಫಾದರ್ ಎಕ್ಸ್ಪೈರ್ಡ್ ಆದರು. ಆಗ ನನ್ನ ಟೈಮಲ್ಲಿ ನನಗೆ ಫ್ಯಾಮಿಲಿ ನಾನೇ ನೋಡ್ಕೊಳ್ಬೇಕಂಗಾಯಿತು. ಸೆಕೆಂಡ್ ಟೈಮ್ ಇವಳಿಗೂ ಅದೇ ರೀತಿ ಆಯಿತು. ಆ ಒಂದು ಏಜಲ್ಲಿ ನಾನು ಏನೂ ಒಂದು ಸುಖ ಪಟ್ಟಿಲ್ಲ. ಕಾಲೇಜ್ సో షీ సేస్ ఈవిడ కాలేజ్ చదివేటప్పుడు కూడా ఈవిడ నాన్నగారు పోయారంట. సో దట్ టైమ్ వచ్చి షీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో నాకు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఈవిడ కూడా కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయలేదు, నేను కూడా ఎంజాయ్ చేయలేకపోయాను. ఈవిడ మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉండే, ఇప్పుడు నా మీద కూడా సేమ్ అలాగే వచ్చింది రెస్పాన్సిబిలిటీ. సో ఐఎమ్ హర్ బ్యాక్ బోన్ అని చెప్తున్నా. నిలబడాలంటే బ్యాక్ బోన్ ఉండాలి కదా, ఆ బోన్ కి జ్యూస్ ఉండాలి, స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ మీరు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీలాంటి అమ్మలు ఇంకా ఉండాలని, వాళ్ళ కూతుర్ని ప్రోత్సహించాలని, ఒక సపోర్ట్ అనేది ఉంటే సాధించలేంది ఏదీ లేదని మిమ్మల్ని చూసి చాలా మంది తల్లులు నేర్చుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా, అమ్మను మించి దైవం ఉన్నదా. సో మంగ్లీ, అప్పుడు చాలా మంది బైట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం అందరి గురించి తెలిసినప్పుడు నీ ఫ్యామిలీ గురించి ఎక్కువ తెలుసుకోలేకపోయావు, నువ్వు చెప్పడం తప్ప. ఈ రోజు మీ నాన్నగారు వచ్చారు. లెట్స్ సీ వాట్ హీ హ్యాస్ టు సే అబౌట్ యూ. ప్లీజ్ వెల్కమ్ మంగ్లీస్ డాడ్. సో మీకు చాలా గర్వంగా ఉండుంటుంది కదా మంగ్లీని చూస్తే. ఇప్పుడు మీకు ఇంత పెద్ద పేరు సంపాదిస్తుంది అనుకున్నారా? ఇంత స్టేజ్ మీద వస్తాదని అనుకోలేదు అమ్మా. ఎవరు అనుకోలేదు, తను కూడా అనుకోలేదు. కానీ చిన్నప్పుడు బాగా పాటలు పాడుతుండే, అదే ఊర్లో అంతా తిడుతుండే, అక్క ఎందుకు బాలు నాయక్ అవసరమా పాటలు పాడడానికి, అక్కడ ఇక్కడ ప్రోగ్రామ్స్ కి అవసరమా? మీకు ఇష్టమా పాటలు పాడనివ్వాలని? బాగా పాడతాడు. మీరు ఒక పాట పాడరాదు మాకోసం? పాడాలి ఇప్పుడు, నేను వదలను మిమ్మల్ని. 1 2 3 4. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం, ఇది మమతల మేరకు సహకారం, పండిన కలలకు శ్రీమస్తు, కనయుని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమత్తు, కలకాలం వైభోగమత్తు. అక్క నేను పాడించేసాను. సూపర్ గ్రేట్ అసలు.
పాట పాడడం, అది కూడా అది లేకుండా మా నాన్న కత్తి పట్టి పంపించేసిండు. బెటా నువ్వు బతుకుపో, నువ్వు ఎట్లా బతుకుతావు కానీ మంచిగా బతకాలి అని చెప్పి స్వేచ్ఛనిచ్చేసిండు. కత్తి పట్టి యుద్ధం చేసి గెలువు అన్నాడు. అంతే అక్క. నేను నిజంగా ఈ స్థాయిలో ఉన్న మా జాతిలో నిజంగా గర్వించదగ్గ విషయం నాకైతే అది. చాలా మంది నాన్నలు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, కూతుర్లకు ఎంత ఎంత ధైర్యంగా పెంచారు అని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మన మహారాణులు అందరూ నిజమైన మహారాణిలు గెటప్ తో వచ్చి మనకి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారండి. ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుందో ఐఎమ్ షూర్ యూ కెన్ ఆల్రెడీ ఫీల్ ఇట్. ప్లీజ్ వెల్కమ్ మా మహారాణీస్. కల్లోలమై దేశము నేడు అరాజకమ్మున అల్లలాడినది చూడు. వరకు కత్తుల పెత్తనమ్ము కాదమ్మ, కరుణ చిలికే తల్లితనము కావలెనమ్మలే. లేవమ్మ లేవమ్మ రుద్రమ్మ తల్లి, స్థితిని తక్షణమే వదిలి అమ్మలే
వయలిచ్చావా కనులతో తీగలాగి పడేశావే మాయలో వరంగా సోలిపోయా వలేసే హాయిలో బహుమానమై నీ దానిగా తరించా ప్రేమలో వద్దన్న ప్రపంచం జన్మం నీకు సొంతం అదో వెర్రి ప్రేమై నిన్నే చేరుకున్నా కళ నీవే కాంతి నీవే మస్తాని శ్వాసలో బహుమానమై నీ దానిగా తరించా ప్రేమలో వద్దన్న ప్రపంచం జన్మం నీకు సొంతం అదో వెర్రి ప్రేమై నిన్నే చేరుకున్నా కళ నీవే కాంతి నీవే మస్తాని శ్వాసలో కలైనా వేకువైనా నువ్వే ప్రతి ధ్యాసలో भाग भाग रे भाग फिरंगी झांसी की रानी आई है भाल तिलक और हाथ खड़क दुर्गा है काली माई है अश्व चढ़ी प्रचंड विकट ये मनु है लक्ष्मी बाई है शोले बरसेंगे अब तुझ पर तेरी शामत आई है चपल नयन की धार तो देखो गज पर भारी भार तो देखो तेरे शीश को लेने आई झांसी की रानी आई झांसी की रानी आई भाग भाग रे भाग फिरंगी झांसी की रानी आई है भाल तिलक और हाथ खड़क दुर्गा है काली माई है
అన్ని మహారాణి మిమ్మల్ని అందరినీ చూసి అన్ని మహారాణిలు నాలో లైక్ ప్రవహిస్తున్నారు. అయితే అందరి స్టెప్స్ ఒకసారి చేయండి మీరు. అదే ఈ డ్రెస్ తోటి నడవడమే కష్టంగా ఉంది. నువ్వు రియలీ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అసలు ఏంటి పాప అది, నువ్వు ఒక లిటిల్ స్ప్రింగ్ లాగా అలా జంప్ అయిపోతూ ఉంటావు నువ్వు. నువ్వు ఈచ్ ఆఫ్ యూ అందరూ ఎంత బ్యూటిఫుల్ గా యూ హెల్డ్ యువర్ గ్రేస్. ఎవరికి తగ్గినట్టు వాళ్ళ యూ పర్ఫార్మ్డ్ బ్యూటిఫుల్లీ. హౌ డిడ్ యూ ఫీల్? మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మహారాణిని ఆవహించుకొని మీరు పర్ఫార్మ్ చేసేటప్పుడు. ఒక్కొక్క ఎపిసోడ్ తోటి మాలో ఉన్న మహారాణిని బయటికి తీసుకొచ్చింది అక్క మహారాణి షో. సో అందుకే ఈరోజు అందరం వారియర్స్ లాగా వచ్చాం. అండ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో లైక్ నిజంగా గూస్ బంప్స్ అక్క. నువ్వు అలా అన్నిసార్లు దూకావు పాప, నువ్వు ఇంకొంచెం పొట్టుగా అయిపోయావు. దూకి గ్రౌండ్ లోపలికి వెళ్ళిపోతావేమో అనుకున్నాను నేను. అదేం లేదక్క, దూకితే ఇంకా హైట్ అవుతా బాగా. అలా అనుకున్నావా నువ్వు? నేను అదే ఫీల్ అవుతున్నా, మంగ్లీ ఎంత బాగా డాన్స్ చేస్తుంది ఏంటని. అసలు గుర్రం మీద వచ్చింది అయితే అక్క. అసలు మాటల్లో చెప్పలేకపోతున్నావా? ఆ ఫీలింగ్ అనేది చేసుకోవడం కష్టం అన్నమాట. నాకు నా గెటప్ చూసి అబ్బా అనుష్క ఎంత సిగ్గుపడుతుంది నన్ను చూసి అనుకున్నా. నిజంగానే అక్కడ చెప్పకూడదు, నేను అనుకోవచ్చు కానీ. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఒక చిన్న సర్ప్రైజ్ ఈరోజు, గ్రాండ్ ఫినాలే కాబట్టి. నా ఫ్యామిలీలో నా ఇంటికి నేనే మహారాణి అన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. కానీ నా జీవితానికి, నా ప్రపంచానికి ఓ యువరాణి ఉంది. తనే నా కూతురు విద్యా నిర్వాణ. సో ఈరోజు మీ అందరినీ విష్ చేయడానికి సర్ప్రైజ్ గా వచ్చేస్తుంది విద్యా నిర్వాణ. ప్లీజ్ వెల్కమ్ మై క్యూటీ యాపిల్. Can we dance? Dance చేద్దాం ఒకటి. Yeah? Really? जश्नबाजी की शाम है, जश्नबाजी की शाम है, तिरकिट ताल पे ठुमके लगाए तालिमा. तेरी शैतानियों से महफिल रंगीन हुई, तू दीवाना हुआ मैं भी शौकीन हुई. दुनिया जलती है तो चले, दुनिया जलती है तो चले, रात भर जालिमा के संग नचे तालमा.
సో మీ అందరికి మా డైరెక్టర్ గారు స్పెషల్ గా ప్రతి ఇండివిజువల్ కి ఒక్కొక్క స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఆ గిఫ్ట్ ఎందుకు అంటే మీరు బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు మీ యాటిట్యూడ్, మీ పర్సనాలిటీ, పర్ఫార్మెన్స్ అవన్నీ చూసి మీకు ఎలాంటి గిఫ్ట్ ఎలాంటి గిఫ్ట్ వచ్చిందో నేను దానికి మాత్రం పక్కా ఆ స్పీకర్ దీనికి, నో డౌట్ ఆ స్పీకర్ దీనికి. ఎవరికి ఏది సెట్ అవుద్దో చూద్దామా తల్లి? యా దా. ఫస్ట్ లౌడ్ స్పీకర్ ఎవరికో చూద్దాం. నాకు లక్ష్మి మంచు అంటే చాలా ఇష్టం. ఐ లవ్ ఇట్. ఎవరైనా కుండలు పక్కనట్టు ఇంట్లో కనిపించారంటే కుమ్మేస్తాను వాళ్ళ ఇంట్లో ఎవరినైనా కానీ. ఎంత కష్టం తెలుసా కుండలు తయారు చేయడం. రౌండ్ లాగా లేదు సార్, పనిష్మెంట్ లాగా ఉంది. మేము గెలిచినందుకు మాకు వదిలేసారు, రౌండ్ వాళ్ళకి పెట్టచ్చు కదా. ఎవరు ఎక్కువ కోళ్ళని పట్టుకోరు గంప కింద పెడతారు. మహారాణిలో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఒక డౌట్ ఉంది. ఒక గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అందరికన్నా ఎక్కువ నేహ రియాక్ట్ అవుతుంది. అంటే ఇది ఎందుకు అనేది నాకు ఇప్పుడు కావాలి. దా మధ్యలోకి రా. పర్సెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నిజంగా అంటే దీని వర్త్ క్యాండిడేట్లు ఇంకొన్నారు కానీ నాకు అంటే మా డైరెక్టర్ కి నువ్వే వర్త్ అని ఫీల్ అయ్యావు. అది డైరెక్టర్ తో పెట్టుకో తర్వాత. ఈ మంకీ బొమ్మ ఎవరి కోసమో చూద్దాం. టేస్ట్ చూడమన్నారు సార్, మీరు తినేస్తే మేమేం తినాలి? పిచ్చు బాగుంది, రైస్ బాగుంది. తప్పండి చాలే. దా వెళ్ళి తల్లి, వెళ్ళి ఆ బొమ్మ ఇచ్చేసి రాపో. ఇది ఎవరికో చూద్దాం. ఓకే, చేసిన పనులకి వాళ్ళ దగ్గర ఫుటేజ్ ఉంది. అది చేసిన గిఫ్ట్ ఇస్తున్న దానికి ఫుటేజ్ కూడా లేదు. అందుకే ఫోటోలు పెట్టింది. అదే ఫోటో పెట్టి డింగ్ డింగ్ ఇదిగో బ్లింక్ ఏరో మార్క్ తనే. ఇప్పుడు ఇంత నవ్వుతుందా? ఎప్పుడు ఎక్కడ చూసినా నీ అంకమ్మ ఎంత క్వైట్ గా ఉన్నదా. లెట్స్ సీ హూ గెట్స్ దీస్ గ్లవ్స్. ముళ్ళ కర్ర తీసుకొని ఫుల్ చిదగొట్టేసి నా కోపం వచ్చినంత వరకు వదిలేస్తే బాబాయ్. పాపం ఆ రోజు అయిపోయాడు. ఫస్ట్ దాన్ని ట్రైల్ అదిగో చేస్తాను. నువ్వే మూసుకోవే, ఫస్ట్ నీ మీదే ట్రయల్ చేస్తుందంట. పోతి పడుకుందా? ఇవన్నీ మిస్ మ్యాచ్ లాగా ఉంది. ఇదేంటో నేను ఎంత ట్రై చేసినా ఫిట్ అవ్వట్లా. ఇలా నాన్ సింక్ లో ఎవరుంటారబ్బా? ఒకసారి చూద్దాం. వైట్ తీసుకెళ్ళావు పాప కుకింగ్ చేయడానికి. మా డిజైనర్ ఇదే ఇచ్చింది. ఎలా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది. రియలీ వావ్.
నేను చాలా ఎంజాయ్ ఎందుకు చేశానంటే కర్రీ పాయింట్ లో కొంచెం కర్రీస్ తినేస్తూ నేను వినాయకుడు శివుడి చుట్టూ తిరిగినట్టు నేను నీ చుట్టూ తిరిగేస్తా అక్క. తెలుసా వృద్ధులందరికీ పంచుతానన్నారు. మంచి సంస్కారవంతమైన ప్రోగ్రామ్ ని శాంతం పెసరెట్టేయడానికి వచ్చిన విష్ణుప్రియ గారికి సత్కారం ఇది. ఎప్పుడు ఇలా నాన్ సింక్ కాకుండా సింక్ లోకి రా పాప. నేనే చెప్పేస్తున్నా. ఓసారి ప్రోమో పెట్టరు ఒకసారి ప్రోమో పెట్టుండ్రి అంటే ఏవి పెట్టుండ్రి. 30 seconds ఒక్క తెలుగు పదం లేకుండా ఇంగ్లీష్ లో మాట్లాడవే. My name is Mangli. I am the anchor and singer. I came from Manikonda here only. My father name is Balu Nayak. My mother name is Lakshmi Devi. Your name, yeah. Minister is and my brother name is Nor Musko. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టు. In air light, oh God, you are the weight. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టు. ఒకడకా ఇది రాదు నాకు. ఆట బొమ్మల అంట మనమంతా తోడు బొమ్మల అంట. దా రావాలా అక్క? టుంగురు 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 డుముకో టుంగురు టుంగురు టుంగురు. ఇప్పుడు నువ్వు చెప్పిందే ఇంగ్లీష్ లో చెప్పు. ఏడదక్క అందరికీ పిచ్చి పిచ్చి వచ్చి నీకు దండం పెడతాక దండేసి ప్లీజ్. ఎక్కడ దండ అది ఇంగ్లీష్ లో చెప్పు. ఏమనక్క? ఆ దండ తీసుకురా అని. ఏ ప్రసాద్ ప్లీజ్ బ్రింగ్ దండ. ఈ బుక్ నీకు చాలా చాలా ఉపయోగపడుతుంది పాప. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ సీజన్ లో తెలుసుకుందాం ఎన్ని నేర్చుకున్నావు. తప్పకుండా దండని గార్లెండ్ అంటారు పాప. గారెలు అంటే తెలుసు కానీ గారెలు అంటే తెలియదు అక్క. గారెలు అన్నావమ్మా వెళ్ళరా. సో అవార్డ్స్ అన్ని చాలా అద్భుతంగా ఇచ్చాము మేము గ్రాండ్ ఫినాలేలో. సో నెక్స్ట్ ఏంటి అంటే మాకు ఎలాగో అవార్డ్స్ ఇచ్చారు, మేమేంటో ఒక్కొక్క ఏంటది కోతని ఏదో చేశారు. మీరు ఇంట్లో ఏం చేస్తారు, ఇంట్లో ఎలా ఉంటారో మీ పాప ద్వారా తెలుసుకుంటాం మేము. 3.5 years ఏం మాట్లాడుతుంది ఎక్కువ. అబ్బో తల్లి మమ్మీ నిన్ను కొడుతుందా? మమ్మీ నిన్ను కిస్సెస్ పెడుతుందా? ఎన్ని కిస్సెస్ పెడుతుంది? 500 కదా. నీకు ఇడ్లీ ఇష్టమా దోశ ఇష్టమా? దోశ. చాలా మాకు సింగిల్ ఆన్సర్స్ చాలు. నివి ఎలా ఏడుస్తుందో నన్ను అడగండి. నివి ఎలా ఏడుస్తుంది? నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? డాక్టర్. నివి నాకు జ్వరం వచ్చింది. ఇంజెక్షన్ ఇద్దామా? అక్క ముక్కు సైజ్ ఇంట్లో ఉందా? నేను తెప్పిస్తా. మమ్మీ డాడీని ఇంట్లో ఏమని పిలుస్తారు? ఏయ్ అలా పిలుస్తాను. ముద్దుగా అక్క ముద్దుగా ఏమని పిలుస్తారు? ముద్దుగానే ఏం పిలుస్తాను. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు? విష్ణు మామనా మను మామనా? చిన్నప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటావు? కాదు, నీకు బాబు అంటే ఇష్టమా అమ్మమ్మ అంటే ఇష్టమా? బాబు. ఇప్పుడు బాబు ఎక్కడున్నాడు? అమెరికా. నువ్వు హాలిడేస్ లో ఎక్కడికి వెళ్తున్నావు? సింగపూర్. నీకు ఇష్టమైన డిష్ ఏంటి? పిజ్జా. పిజ్జా. యాపిల్ అమ్మ ఇంట్లో పాట పాడుతుందా? మనం పాడదామా లెట్ ఇట్ గో సాంగ్? యా.
డాడీ గో జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ శాంతి శాంతి శాంతి. సో అందరికి ఆల్ ద బెస్ట్ చెప్పి నీకు రేపు స్కూల్ ఉంది కదా తల్లి. యా, సో కెన్ యూ సే బాయ్ టు ఎవ్రీబడి? ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం. ఈ సెకండ్ రౌండ్ లోకి వచ్చేసాం. ఈ సెకండ్ రౌండ్ ఆఫ్ టాస్క్ ఇస్ అబౌట్ స్ట్రెంగ్త్. సో మీ దగ్గర 2 బోర్డ్స్ ఉన్నాయి, క్రేట్స్ ఉన్నాయి. హార్న్ సౌండ్ వినిపించిన తర్వాత 300 సెకండ్స్ కి మీ టైం స్టార్ట్ అవుతుంది. ఈ 300 సెకండ్స్ అయ్యే లోపు ఎవరు ఎక్కువ క్రేట్స్ దాని మీద హోల్డ్ చేయగలుగుతారో ఆ టీమే విన్ అవుతుంది. ఆ టీమే నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తుంది. టీం ఎవరో ఫస్ట్ నువ్వు ఒక నంబర్ తీసుకో. ఎవరు ఓపెన్ చేయొద్దు. 1 and 2 together, 3 and 4 together. ఇప్పుడు ఓపెన్ చేయండి. 1. కరెక్ట్ గా వచ్చింది. అట్లానే వచ్చింది. 1 2 3 4. ఓకే, సూపర్. ఐఎమ్ గోయింగ్ టు గో టేక్ మై సీట్. Sound the horn, please. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. This is not qualified. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. నడువులు పడిపోయాయా? నువ్వు బానే ఉన్నావా? దారుణం ఉందక్క, నొప్పి అయితే. చెప్పాల్సింది ఏంటంటే ఒక్కసారి కూడా పడకుండా అంత స్ట్రెంగ్త్ తోటి పట్టుకున్నారు. యు ఆర్ అమేజింగ్. రూల్ ఇస్ లాస్ట్ వరకు ఎవరు ఎక్కువ హోల్డ్ చేయగలుగుతారు అనేది. సో మీకు 9 ఉన్నింది,
మీకు 10 ఉంది. మ్యామ్ 9.5. అది కూడా లెక్క చేయరా? కష్టపడి పెట్టాం. ప్లీజ్ హాఫ్. 9 and 3/4 క్వార్టర్ లో మిస్ అయింది కొంచెం. Quarter లో ఇలా జరుగుండి అలా ఫిక్స్ అయి ఉంటే టై అవుతుండే, బాగా లల్లు అవుతుంది. నేను ఇంటికి పోవాలి ఆయన. ఓకే, సో కంగ్రాచులేషన్. You're going to the next round. But మీ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే ముందు మన జీ టీవీలో జీ సీరియల్స్లో మహారాణిలుగా యాక్ట్ చేసే వాళ్ళందరూ మన కోసం ఒక పర్ఫార్మెన్స్తో వచ్చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ దెమ్ బిఫోర్ వీ గో టు అవర్ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్.
ఇది నీ మీనాక్షి No, really, everybody did such a fantastic job. Thank you so much. మా గ్రాండ్ ఫినాలేకి వచ్చినందుకు అండ్ మా మహారాణి ఆడియన్సెస్ అందరినీ అలరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. థ్యాంక్ యూ. మన లైఫ్లో మనం ముందుకెళ్ళాలన్నా, మనం కష్టం టైంలో ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలన్నా మనందరికీ ఒక మెంటోర్ లాగా ఉంటారు. సో మీ లైఫ్స్ లో అలాంటి మహారాణిలు ఉన్నారా? ఎస్, అబ్సల్యూట్లీ, ప్లీజ్. మై ఫస్ట్ మహారాణి ఇస్ మై మదర్. ఆఫ్ కోర్స్. ప్రతి ఒక్కరి లైఫ్ లో మదర్ మస్ట్ బి ద ఫస్ట్ క్వీన్. నా కూతురుని పిలుస్తాను, మళ్ళీ వింటదేమో. And you said so your mother is your first mentor and inspiration. Yes. And then of course మా అత్తగారు కూడా నాకు అలాగే సపోర్టివ్ గా ఉంటారు. I can say that. నవీనా? చాలా కామన్, అందరిలాగే నాకు అమ్మే. వై షీ స్పెషల్ టు మీ అంటే షీ సాక్రిఫైస్డ్ హర్ 60 years of her life for me. Since my birth I have only single mother. నా చిన్నప్పటి నుంచి తనే అమ్మ, తనే నాన్న. నా స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే తన చైన్ అమ్మేసి మరి నన్ను ఇక్కడ దాకా వాట్ ఎవర్ ఐఎమ్ టుడే. అండ్ షీ ఈజ్ మదర్ నాట్ ఓన్లీ టు మీ, టు మై చిల్డ్రన్ ఆల్సో. నా ఇద్దరు పిల్లలు మా అమ్మని అమ్మ అని పిలుస్తారు, నన్ను సోని అని పిలుస్తారు. మాకిప్పుడు మీరు ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెట్టి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. Let's do కుమ్ముడు. మండే గంటలో ఐస్ క్రీమ్ బండిలా కూల్ అండ్ క్యూట్ గా ఉండే అందం. హాటుగా ఘాటుగా ఉండే నీ హిప్పుని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేయడానికి మన బుల్లితెర తారలందరూ మన వెండితెర తారలాగా తయారయ్యి, అంటే మన భానుమతి గారు, మన సావిత్రి గారు, శ్రీదేవి గారు, సౌందర్య గారు, శ్రేయ, అనుష్క, ఇలా 6 మంది పర్ఫార్మెన్సెస్ తో మీ ముందుకు వచ్చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ దెమ్.
ఒగిద్దలు ఉరకలు వెయ్యాలి హే పరుగులు తీయాలి ఒగిద్దలు ఉరకలు వెయ్యాలి పరుగున పరుగున ఊరు చేరాలి మన ఊరు చేరాలి మన ఊరు చేరాలి గల 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 కొమ్ముల గజ్జలు ఘన 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 మెళ్ళో గంటలు గల 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 కొమ్ముల గజ్జలు ఘన 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 మెళ్ళో గంటలు వాగులు దాటి వంకలు దాటి ఊరు చేరాలి మన ఊరు చేరాలి ఎంతో బాగుంది ఎంతో బాగుంది ముచ్చటైన కురులను దూవి పూలదండ ముడిచింది పూలదండతో బాటి మూతి కూడా ముడిచింది ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో పాటి మూతి కూడా ముడిచింది ఆపై కోపం వచ్చింది వచ్చిన కోపం తెచ్చింది అంద సందాల వన్నె నాడి అయినా బాగుంది భక్తి దొరకాని బాగా ముస్తాబయింది అంద కందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో భక్తి దొరకాని ముందుకు సాగిన ముచ్చటలో మూవను పలికెనులే ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ ముక్కు మీద తిప్పి గోపాల ముగ కళ్ళ తెన్నె దీపాల గంగూలీ సందులో గజ్జెల గోల బెంగాలీ చిందులో మిర్చి మసాలా అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల కృష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో దొంగిలించుకున్న సొత్తు గోవింద ఆవులించుకుంటే నిద్రవుతుందా ఉట్టి కొట్టే వేళ రైకమ్మో చట్టి దాచి పెట్టుకోకమ్మో కృష్ణ మురారి వాయిస్తావు చలి కోలాట మీద ఆడిస్తావు పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే మూవల్ మూవల్ నా తీయని ఆశల పూల తడి నీ లావణ్యానికి మొక్కుబడి నీ కాటుక కళ్ళకు జారిపడి పనిబడి ఇటు చేరితి పైన బడి బాజీ 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 రాజే నాసి బాజీ 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 రే రాజే నాసి బాజీ చూపే కొద్ది కదూ అది నా సొత్తు కదూ నీలో వాసన నా కనువంతా పూసెల్లు ఎదగుత్తులతోనే గట్టిగా ఇప్పుడే గుండె ముట్టి వెళ్ళు బాజీ 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 రాజే నాసి బాజీ 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 రే రాజే నాసి బాజీ పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే మూవల్ మూవల్ మురిపాల ముకుందా సరదాల సనందా మురిపాల ముకుందా సరదాల సనందా మురిపాల ముకుందా సరదాల సనందా పొద పొదలోన నా గొడు మూతల పరా ఎద ఎదలోన నటించింది చాలురా అలసట నిను కారి నిలుచుందిరా కన్నాని గురించరా నా కన్నాని గురించరా చిటికెన వేలిని కొండను మూసిన కన్నాని గురించరా నా కన్నాని గురించరా చిలికిన చల్లల కొండను దోచిన కన్నాని గురించరా నా కన్నాని గురించరా కన్నాని గురించరా నా కన్నాని గురించరా
సో మీరందరూ ఒక్కొక్క ఫేమస్ ఆర్టిస్ట్ ని తలుచుకొని వాళ్ళ మ్యూజిక్ వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి మీ అందరికి ఒక చిన్న టాస్క్ పెట్టాలనుకున్నాను. బికాజ్ మహారాణి షో నేను ఒక ఏవి చూపిస్తాను మీకు, ఆ ఏవి చూసినట్టే మీరు ఇమిటేట్ చేయాలి. డబల్ స్మాష్. ఓకే, ఫస్ట్ భానుమతి గారు డైలాగ్ ప్లీజ్. ఏమే టక్కులాడి కాలు మీద కాలేసుకుని నోట్లో వేలేసుకుని దర్జాగా పడుకున్నావా? లేవెళ్ళే లేవంటాను. నా మనవడి దగ్గర నువ్వు కాజేసిన బంగారు గొలుసు ఎక్కడే? ఏవే టక్కులాడి కాలు మీద కాలేసుకొని ఏళ్ళ మీద వేలేసుకొని కూర్చున్నావా? లేవే లే అది చెప్పు. ఏ తక్కున్నదానా? తక్కువ ఉన్నదానా కాదు తల్లి. మహారాణి గారు ప్లీజ్ నాకు ప్రాంప్టింగ్ ఇవ్వండి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. ఎవరిని తిడతా అంటే ఏమే టక్కులాడి తక్కులాడి ఏమే తక్కులాడి కాలు మీద కాలేసుకొని కాలు మీద కాలేసుకొని ఏళ్ళ మీద ఏలేసుకొని పడుకున్నావా? పండుకున్నావా? లేవే లే లేవే లే. ఆల్రెడీ లేచే జున్ను ముఖం దానా. జున్ను ముఖం దానా. జున్ను ముఖం దానా. నాకు ఎదురు చెప్తావే? నాకు ఎదురు చెప్తావే? ఆ చైన్ ఎక్కడ పెట్టావు తీయవే. నా చైన్ ఎక్కడ పెట్టావు తీయవే. తీయవే. థ్యాంక్ యూ భానుమతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సావిత్రి గారు ఫస్ట్ ఆడియో విని చేద్దాం. సావిత్రి గారు. నా పెళ్ళి అంట ఓహ నా పెళ్ళి అంట ఆహ నా పెళ్ళంట ఓహ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. రెడీ సౌండ్. ఆహ నా పెళ్ళి అంట ఓహ నా పెళ్ళి అంట ఆహ నా పెళ్ళంట ఓహ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. ఆహ నా పెళ్ళి అంట ఓహ నా పెళ్ళి అంట ఆహ నా పెళ్ళంట ఓహ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. నెక్స్ట్ శ్రీదేవి గారు. మానవా నిన్నే మానవా ఇంతకీ ఏ డ్రామాలోంచి పారిపోయొచ్చో బుల్లి? డ్రామానగానేమి? ఇప్పుడు నువ్వు గ్రాంధిక భాష మాట్లాడుతూ ఆడుతున్నావే, దీన్నే డ్రామా అంటారు. వెళ్ళ మీ డ్రామా కంపెనీ వాళ్ళు నీ కోసం ఎంతగా వెతుకుతున్నారో ఏమిటో. వెళ్ళమ్మా. మానవా బాబు నేను సురకన్యను కార్యార్థినై ఈ భూలోకంలో అడిగిది నాను. సురకన్యువా? మానవ నిన్నే మానవా? కొట్ట గొప్ప పగిలిపోద్ది. మానవ ఏంటి అంటే నేను కార్యార్థినై భూలోకమున అడుగడి తిని. అవునా? ఇంతకీ మంది ఏ డ్రామా కంపెనీ? అయ్యో డ్రామా కంపెనీ కాదు మానవా, భూలోకం. సురకన్యను. సురకన్యను. సురకన్యవా? సురకన్యవా? సురకన్య అంట కన్యకన్య కాదు. లేదు మానవా. మానవా నీవా అమ్మ హస్తము ఒక్కసారి ఇలా ఇచ్చినచో ఏం చేసుకుంటావు? నెత్తులు పెట్టుకుంటావు ఏంటి? కాదు మానవా, అలా తీసుకొని అలా ఎగిరెదను. అవసరం లేదు అమ్మ తల్లి, నువ్వు ఇంటికి వెళ్ళు. నీకు వెళ్ళు. సో నెక్స్ట్ సౌందర్య గారు. ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చేసింది. ఇంకేం వస్తే మాయరగా వస్తాయి. అదే మరి ఎగతాళి వదిలేది. నేను చదివేది నువ్వు వినంతే. చదువు. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది, అదో గతి. పద్మావతి 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 నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, దాంతో అయిపోయింది నా మనసు కోతి. తర్వాత నీ పని అదో గతి. సో అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పిన టాస్క్ అందరూ పాస్ అయ్యారు. ఫెంటాస్టిక్, వెరీ గుడ్. సో లాస్ట్కి వచ్చింది నేహా అండ్ సునంద ఇన్ ద లాస్ట్ ఫైనల్ రౌండ్ ఆఫ్ మహారాణి. ఎవరు ఈ సీజన్ మహారాణి అనేది ఈ కొద్దిసేపట్లో తెలిసిపోతుంది విత్ ద లాస్ట్ టాస్క్. అండ్ లాస్ట్ టాస్క్ ఏంటో చూసేద్దాం. లెట్స్ ఫైండ్ అవుట్ హూ ద ఫైనల్ మహారాణి ఆఫ్ ద సీజన్ ఇస్. సో లాస్ట్ వచ్చేసాం మనం. వామ్మో,
అసలు నాకే ఇంత టెన్షన్గా ఉంటే మీ అందరికి ఇంకెలా ఉంటుందో ఐ కెన్ జస్ట్ ఇమాజిన్. సో మీరిద్దరూ అనుకున్నారా ఫైనల్కి వస్తాను, ఐ విల్ బీ హియర్ ఎట్ దిస్ మూమెంట్ అని? యాక్చువల్లీ మనకి రౌండ్స్ ఎలిమినేషన్ లేదు కదక్క, సో దజ్జా ఆరామ్సే చాలే, ఎలిమినేషన్ లేదు, అన్ని రోజులు అందరం కలిసి ఉంటున్నాము. కానీ 10 మందిలో బెస్ట్ ఆఫ్ 2 వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎస్, డూ ఆర్ డై సిచ్యువేషన్. అయితే విన్ అవుతాం, లేదా ఇట్స్ లక్ డిపెండ్. కానీ ఫైనల్ టాప్ 2 కంటెస్టెంట్ గా ఉన్నామా లేదా? సో అంటే మన లైఫ్ అంటే ఎన్నో ట్విస్ట్లు అనేసి మనం ప్రతి ఒక్క ఎపిసోడ్ లో హౌ ఇస్ దట్ రీజన్స్ అనేది నేర్పిస్తున్నాం కదక్క. సో మన మహారాణి కూడా ట్విస్ట్లు కూడా వెళ్తూనే ఉంది. సో ఫస్ట్ గోల్డ్ ఫైనల్ విన్ అవుతున్నాం గోల్డ్ కౌంట్ చేసుకుంటున్నాం, ఎవరికైనా వస్తున్నా, వీళ్ళకి దీనికి వచ్చా, దానికి సిల్వర్ ఎన్ని వచ్చినాయి, ఇట్ వాస్ లైక్ దాట్. లాస్ట్ లోకి వచ్చేసేసి మహారాణి లైఫ్ లో ట్విస్ట్ ఎలా ఉంటుంది అలాగే ట్విస్ట్ వచ్చి మళ్ళీ ఫైనల్ టాప్ 5. సో ఫైనల్ గా మీ ఫేట్ మీ చేతిలో ఎన్ని బాల్స్ ఉన్నాయో వాటితో డిసైడ్ అవ్వబోతుంది అనమాట. 90 సెకండ్ల టైం ఉంటుంది మీకు. ఆ 90 సెకండ్స్లో మీరు ఎన్ని బాల్స్ చేత్తో పట్టుకొని ఆ బకెట్లో వేస్తారో, ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళే విన్నర్స్. ఓకే, రెడీ? ఎస్. లెట్స్ హ్యావ్ ద సౌండ్ ప్లీజ్. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. రంగు పూసుకోకున్నా ఎసవేసుకోకున్నా ఆట బొమ్మలం అంట, మనమంతా తోడు బొమ్మలం అంట. కనపడని చెయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మలం అంట, వినపడని పాటకి సిందాడేస్తున్నా తోడు బొమ్మలం అంట. టుంగురు 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 టుముకో టుంగురు టుంగురు టుంగురు, హై టుంగురు 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 టుముకో టుంగురు టుంగురు టుంగురు, హయ్యా.
ఇంకా చాలా ఇప్పుడు ఇంకా హాట్గా ఉన్నావు పాప. నో రియలీ నేహ, నువ్వు ఇప్పటి వరకు 3 goals కొట్టావు. అసలు ఎక్కడ కాంపిటేటివ్ స్పిరిట్ ని తగ్గలేదు. అండ్ రియలీ నేను ఐ డిడ్ నాట్ డౌట్ నువ్వు ఇంత దూరం. ఐ డెఫినెట్లీ న్యూ టాప్ 3లో నువ్వు ఉంటావని. బికాజ్ ప్రతి గేమ్, ప్రతి ఎపిసోడ్ యూ గేవ్ ఇట్ యువర్ 100%. వచ్చినా రాకపోయినా ఎవ్రీబడి ట్రైడ్. బట్ కొన్ని దగ్గర కొంతమంది నా వల్ల కాదు అని కొంతమంది అలా దే గేవ్ అప్ ఆన్ అ ఫ్యూ ఎపిసోడ్. బట్ అలా కాకుండా యూ ట్రైడ్ అండ్ యూ ట్రైడ్ అండ్ యూ ట్రైడ్ అండ్ దాట్ ఈస్ వాట్ బ్రింగ్స్ యూ inta far, right? Exactly. So how are you feeling about the whole overall journey? Proud feeling that I'm standing here. And as no annatugane, so అంటే ఇప్పటివరకు ఎవరికి చాలా మంది తెలియదు, మధ్యలో కొన్నిసార్లు నా మీద జోక్ వేసారు దట్ ఐ యాక్ట్ థింగ్స్ అండ్ ఆల్. నాకు స్పైన్ బోన్ కంప్రెస్డ్ ఉంది, 2 bones compressed, my half of my height is like compressed because bones compressed. అవన్నీ పెట్టుకొని ఐ డోంట్ వాంట్ టు సే దట్ అవుట్ బికాజ్ వేరే వాళ్ళు చూసి డిసప్పాయింట్ అవ్వకూడదు. నన్ను చూసి నేర్చుకోవాలి, అరే ఆమె నొప్పి అని పడిపోతున్నా లేసి ఫైట్ చేస్తుంది అనేసి. అండ్ ఐ డిడ్ అండ్ ఐ ఫాట్. ఐ గేవ్ మై 100%. లైక్ డౌన్ చెయ్యి చచ్చిపో లైక్ దాట్. సో నాకు మహారాణి మాత్రం డెఫినెట్గా అది నేర్పించింది లైఫ్లో. జస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గివ్ యువర్ బెస్ట్ అండ్ లివ్ ద రెస్ట్. జస్ట్ గివ్ యువర్ బెస్ట్. అండ్ బికాస్ ఆఫ్ మహారాణి వీళ్ళందరూ నాకు ఫ్యామిలీ. దిస్ లైక్ దే బికమ్ మై ఫ్రెండ్స్, ఎవ్రీబడి. అండ్ యాజ్ నీతోటి మంచిగా ఇన్ని హగ్స్ తీసుకునే ఆపర్చునిటీ వచ్చింది. సో ఐఎమ్ యాక్చువల్లీ సెకండ్ వచ్చినందుకు ఇంకొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నా. ఫస్ట్ వాళ్ళు అంత పొగుడతారు లేదో తెలియదు, కానీ సెకండ్ మాత్రం పక్క పొగుడతారు. Competing with you itself, it's a big deal. And you won it. And నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్ తోటి ఉన్న మధ్యలో నాకు టెన్షన్ వచ్చింది. ఒక్క బాల్ మిస్ అయితే అరుపులు అనిపిస్తుంది, ఏ పట్టుకోవాలి. And then I was like, okay, I should calm down. నేను పట్టుకుంటున్నాను, ఏం చేయాలి? Congratulations, Maharani. మీ అందరికీ కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు యూ ఆల్ గెట్ ఎ షీల్డ్. కార్తిక, సో మీకు షీల్డ్స్, మీకు ఎక్స్ట్రాగా క్రౌన్, ఇంకో సాషే ఇచ్చి ఇంటికి పంపిస్తాం అనుకున్నారా? నో, యూ ఆల్సో హ్యావ్ అనదర్ లిటిల్ సర్ప్రైజ్. సో ద ఫస్ట్ రన్నర్ అప్ గెట్స్ ఎ చెక్ ఆఫ్ 50,000 rupees. మా ఫ్రీడమ్ Maharani gets 1,50,000. So, what is your message? ఈ రోజు నువ్వు ఒక మహారాణిగా ఈ రోజు మా అందరి ముందు విన్ అయ్యి 3 months గా ఇన్ని టాస్క్స్ చేసి you've done it. What is it that you've సునంద చెప్పు, నేను చెప్పిన సీక్రెట్ గోల్స్ అన్ని ఎలా విన్ అవ్వాలి? నథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరెంట్స్, మా మమ్మీకి చాలా థ్యాంక్స్, ఇంత సపోర్ట్ చేసి తీసుకొచ్చారు. అండ్ ఇదే సిచ్యువేషన్ ఫాదర్ ఉండుంటే బాగుండు. హీ ప్రౌడ్ ఆఫ్ హిస్ సెల్ఫ్. కానీ మెసేజ్ ఏం లేదు, మీ లైఫ్లో ఏమనుకుంటున్నారో
ఫస్ట్ అది మీ పేరెంట్స్కి తెలియజేయండి. మీ పేరెంట్స్ వన్స్ అది అర్థం చేసుకునేటట్టు ట్రై చేయండి. సో మీ గోల్స్ ఏమైతే ఉన్నాయో అవి అచీవ్ చేసుకుంటే మీరు లైఫ్ అంతా సాటిస్ఫాక్షన్గా బతకగలరు. అంతకు మించి నేను ఏం చెప్పలేను. నా లైఫ్ అయితే నా పేరెంట్స్ నాకు వదిలేసారు, నువ్వేం చేస్తావో చేసుకో అని. కానీ వదిలేయడం అంటే వెళ్ళి చిల్లరగా తిరగనలేదు, వాళ్ళు వెనక్కుండి నడిపించారు. అందుకే ఈరోజు నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల, నా మదర్ సపోర్ట్ వల్ల, నా బ్రదర్ సపోర్ట్ వల్ల ఇలా ఉన్నాను. లవ్ యూ డాడీ అండ్ ఐ మిస్ యూ. మహారాణిల్లారా మీరు కూడా రండి. ఈ సీజన్ మహారాణి షోని మీరందరూ ఆదరించారు, అద్భుతంగా మీది అనుకున్నారు ఈ షోని. అందుకే #1 స్లాట్ లో ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు ఉన్నాము. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ కంటిన్యూడ్ బ్లెస్సింగ్స్. మళ్ళీ మీ బ్లెస్సింగ్స్ తో సీజన్ 2 లో కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్, టేక్ కేర్ అండ్ లవ్ యూ ఆల్. ఉలికి పడి బేజారైతే ఎలా మరి వెలిగిపోని నీ చిరునవ్వు.